మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెలూన్లు, తెల్ల పావురాలను ఎగురవేశారు. అనంతరం దేశ సమైక్యత సమగ్రతలకు అంకిత భావంతో పాటుపడతామని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఎస్పీ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ స్వతంత్ర సమర యోధుడిగా అనేక సేవలు అందించాడని గుర్తు చేశారు. జాతీయ సమైక్యత దినోత్సవం స్వయంగా అంకితమవుతానని అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. జై హింద్. క్లాస్ పెట్టాలందరూ. చాలా గర్వకరంగా ఉంది. ఈరోజు నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నాకు ముందు మాట్లాడిన డిఎస్పీఆర్ గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీని నేషనల్ ఇంటిగ్రేషన్ డే అండ్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. మీ అందరికీ కారణాలు కూడా తెలుసు. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు 543 సంస్థానాలు మరియు ఇతర చిన్న చిన్న ప్రాంతాలు విడివిడిగా ఉంటే అవి విడివిడిగా ఉండిపోతే కనుక దేశం ఒక కంటిన్యూటీ ఆఫ్ టెరిటరీ ఉండదు అన్న ఒక ఆవేదన, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఆశ. అప్పటికే పాకిస్తాన్ ప్రాంతం ఈస్ట్ వెస్ట్గా విడిపోవడం, ఒక ప్రాంతం కంటిన్యూస్గా ఉంటే ఉన్నటువంటి లాభాలు ఇవన్నీ తెలిసి ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఈ ఒక 540 సంస్థలని కూడా ఇండియాలో చేర్చడానికి ఎన్నో కృషి చేసి అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఒక 3 మాత్రం విడిగా ఉండడం జరిగింది. వాటిలో ఇది ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే కొన్నిసార్లు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ ద్వారా, శ్రీనగర్లో పోలీస్ యాక్షన్స్ ద్వారా, జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటరీ యాక్షన్స్ ద్వారా ఆ 3ని కూడా మన దేశంతో కలపడం జరిగింది. ఈరోజు మనము కాశ్మీర్ టు కన్యాకుమారి అన్న మాట చెప్పుకుంటున్నామంటే ఇలాంటి పెద్ద లీడర్స్ తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు వాళ్ళు చేసిన కృషిలు, ఈ దేశానికి వాళ్ళు చేసిన సాక్రిఫైస్, ఇవన్నీ కూడా మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.